వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి కదా గాయ్స్. సో నేనేం చేస్తున్నానంటే నా నెయిల్స్ మార్పించుకుందామని పెడిక్యూర్ మ్యానిక్యూర్కి వచ్చానమాట. ఎందుకో అంటే ఇట్ ఈస్ గుడ్, ఇంకో 20 days ఆగుండొచ్చు. బట్ ఎస్టర్డే ఐ బ్రోక్ మై నెయిల్. మంచిగా ఇంతవరకు పెరుగుండింది గాయస్, అంతా ఇరిగిపోయిందనమాట. సరే ఇట్లా ఉంది కదా ఎందుకు చేయించేద్దాము, అలాగే వ్రతం కూడా ఉంది కదా ఎలాగో నీట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వ్రతంకి ఇదైతే నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ గాయస్, బికాస్ పసుపు కుంకుమ ఎక్కువ కలుపుతాం కదా, మొత్తం రెడ్గా అట్లా అయిపోద్ది. అందుకని రెడ్గా మార్పిద్దామని చెప్పి వచ్చేసాను అనమాట. హై గుడ్. సో ఈసారి క్యాట్ పౌడర్ డిప్ చేపిస్తున్నాను అనమాట, కొత్తగా ఉంటుందని. అరే బుజ్జు చూసుకొని నెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి, నీ బర్త్డేకి మారుస్తా కాబట్టి. నీకు నచ్చిన నెయిల్స్ లుకింగ్ గుడ్. ఎప్పుడు వచ్చే ప్లేస్కే వచ్చానమాట నాకు దగ్గర. సో అయిపోయాక చూపిస్తా ఎలా ఉంది అని. ఈసారి ఐఎమ్ గోయింగ్ విత్ స్టాండర్డ్ కలర్ రెడ్ వన్ అనమాట, వేర్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్. గాయస్ ఎంత ప్రిటీ ఉందో గాయస్. దీనే క్యాట్ ఐ అంటారు అనమాట. ఆంబ్రే షేడ్లా ఉంటుంది అటు ఇటు చూస్తే. లెట్ మీ షో యు గాయస్. సో అక్కడక్కడ షార్ప్ అక్కడక్కడ డార్క్ అలా ఉంది కదా. దీన్ని క్యాట్ ఐ జెల్ పాలిష్, సారీ పౌడర్ డే, ఫీట్కి జెల్ అనమాట. సో గుడ్. సూపర్ ప్రిటీ వచ్చాయి. Oh my god, they look so pretty. I'm loving it. So good. ఇల్లు క్లీనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది గాయస్. మొత్తం క్లీన్ చేయించేస్తున్నాం. అఫ్ కోర్స్ వీళ్ళు మంత్లీ వస్తారనుకోండి, కాకపోతే ఈసారి పూజ ముందు వీక్ రమ్మన్నా అనమాట. చూసారా గాయస్ హౌస్ ఎంత నీట్గా అయిపోయిందో. క్లీనర్స్ వస్తే అందుకే ఈసారి అదే పనిగా వాళ్ళని పండగ ముందు రోజు రమ్మని చెప్పినా అనమాట. పర్ఫెక్ట్గా క్లీన్ చేసేసారు గాయస్. అసలు ఇవంతా కూడా వాష్ చేసేసామన్నమాట ఈ వీక్, నేను మధు కలిసి. సీ ద కౌచ్ మళ్ళీ బ్రాండ్ న్యూ లాగా వచ్చేసింది అనమాట. అండ్ ఇది అమ్మవారికి పెట్టాలనుకున్న చీర అనమాట. కింద ఉండేది, పైన మైసూర్ సిల్క్. నేను కట్టుకొని పూజ చేద్దామని అనుకున్నా. డెకార్ చేసే రోజు మీకు చూపిస్తాను. ఇది కంచిపట్టు చీర, ఇది మైసూర్ సిల్క్ అనమాట, ప్యూర్ది. మొన్న నా ఫ్రెండ్ టెక్సస్లో షో పెడితే, ఎగ్జిబిషన్ పెడితే అక్కడ తీసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. ఈ చీర ఇప్పుడు అమ్మవారికి పెట్టి దీవాళికి నేను కట్టుకుంటాను అనమాట. అది నా ప్లాన్. ఊప్సీ హౌ క్లీన్ ద హౌస్ ఈస్. అంతా రెడీ, ఇంకా అమ్మవారిని అది డెకార్ చేయడమే అనమాట బాకీ. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ వరలక్ష్మి వ్రతం దిస్ ఇయర్. అండ్ పాపం ఇలా పెడతారు నీట్గా. సో క్యూట్ నో. గుడ్ మార్నింగ్ గాయస్. నేను నైట్ అంత కష్టపడి ఏదో చేద్దాం అనుకున్నా కదా, మొత్తం ఫ్లాప్ అయిందనమాట. సో ఏది సక్సెస్ అయిందంటే మధు హెల్ప్ తీసుకొని ఈ రౌండ్ది ఒకటి ఫిక్స్ చేయగలిగినాను అనమాట. అండ్ అలా ఆకులు పెడదామని అనుకున్నా, అది మొత్తమే ఫ్లాప్ అయింది. అస్సలు బాగాలేదు డెకార్, నాకు ఎందుకో అస్సలు నచ్చలేదు. సర్లే అని అన్నీ రిటర్న్ పెట్టేసాను అనమాట నాకు నచ్చక. సో లాస్ట్ ఒక ట్రై చేద్దామని చెప్పి ఇంకో వెరైటీ ఆఫ్ థింగ్ ఒకటి ఆర్డర్ ఇచ్చినాను. అది కనుక రేపు వచ్చిందంటే చేస్తాను. ఇఫ్ ఇట్ లుక్స్ గుడ్ దెన్ దట్స్ ఫైన్. అదర్వైజ్ నేను స్టార్టింగ్లో స్టిక్ అయిన ప్లాన్కే స్టిక్ అవుతాను. ఏంటంటే జస్ట్ బ్యాక్ గ్రీన్స్ పెట్టేద్దామని చెట్లు, అదైతే బాగుంటుంది అనేసి అదే ఫిక్స్ అయ్యి చేసేసుకుంటాను అనమాట. సో లెట్స్ సీ, టుమారో తెలుస్తుంది మనకు వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది. సో ఇప్పుడైతే ఈవినింగ్ వచ్చేలోపు నేను ఈ పనైనా అవుతుంది కదా అని చెప్పి సిల్వర్ అంతా నానబెడుతున్నాను అనమాట. సో
ఇవన్నీ ఫిక్స్ చేసుకుందాము, వచ్చే లోపల ఒక అడిగి పెట్టుకోవచ్చు అని చెప్పి. సో ఈ పని చేసేసుకొని ఐ విల్ స్టార్ట్ మై వర్క్. By the way guys, this dress is from Myntra. సో ఈసారి నేను ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నానంటే, ఐ నెవర్ వాష్డ్ నా సిల్వర్ అన్నీ యాంటికే గాయస్. సో అందుకని నేను ఎప్పుడు వాష్ చేయలేదన్నమాట వాటిని. అదే పనిగా సబ్బులు వేసి వేసి వాష్ చేయను, సింపుల్గా వాష్ చేసుకునేదాన్ని. సో ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, కొంచెం బేకింగ్ సోడా వేసి చూద్దాం దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఇట్స్ గోయింగ్ టు బి ఆసమ్ కదా అనుకున్నాను అనమాట. సో ఫింగర్స్ క్రాస్. మొత్తం పెయింటే తీసేస్తే నేను ఏం చేయలేను యాంటిక్ది. సో లెట్స్ సీ ఎలా వర్కౌట్ అయింది అనేసి. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను గాయస్. సో మీరెవరు ట్రై చేయకండి నాది చూసేంత వరకు మీ యాంటిక్ ఐటమ్స్ బేకింగ్ సోడాతో కడగడానికి. లెట్స్ సీ ఇన్ ద ఈవినింగ్ మనది ఎలా వస్తుంది ఏంటి, కొంచెమైనా షైన్ వస్తుందా లేదా, ఉండే కోట్ మొత్తం పోతుందా చూద్దాము. కోట్ మొత్తం పోయినా ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ పీపుల్. ఎందుకు అంటే అది ఎట్లాగో డిజైన్తోనే చెక్కుంటారు, కనీసం డిజైన్ అయినా ఉంటుంది యాంటిక్ కోట్ పోయినా కూడా. బట్ లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ సీ సో దట్ ఫ్రెష్ లుక్ వస్తుందా సిల్వర్ ఐటమ్స్కి అనేసి చూద్దాం. ఇదే యూజ్ చేయబోతున్నా ఇప్పుడు నేను. సక్సెస్ఫుల్లీ నానబెట్టేసాం గైస్. సో నౌ లెట్స్ గో గెట్ స్టార్ట్ విత్ మై వర్క్. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చినాక ఐ విల్ షో యూ గైస్ మై అదర్ ప్లాన్స్. నేను ఇవాళ తాంబూలం ప్యాక్ చేసేస్తున్నాను, సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎంత పని వీలైతే అంత పని చేసి పెట్టేసుకుంటాను. సో దట్ రేపు డెకార్ ఐటమ్స్ డెలివర్ అవ్వగానే డెకార్ చేసేసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్స్ గోయింగ్ టు బి ఏ సింపుల్ పూజ, బట్ స్టిల్ ఐ వాంట్ టు డూ ఇట్ విత్ గుడ్ హార్ట్. సీ యూ గైస్ ఇన్ ద ఈవినింగ్. గాయస్ దూల తీరిపోయింది గాయస్. ఎందుకు అంతరా అందం గాయస్. ఈ సామెత అన్నీ కరెక్టే గాయస్. బ్యూటీ ఈజ్ పెయిన్, ఇట్స్ నాట్ ఈజీ. అది ఆఖరికి సిల్వర్ ఐటమ్స్లో కూడా వర్తిస్తుందని అర్థమైందనమాట. నార్మల్ సిల్వర్ కొనుక్కుంటే చాలా బెటర్ గైస్. నేనైతే నాకు లేని ఓపిక్కి డిష్ వాషర్లో పెట్టేసేదాన్నేమో క్లీనింగ్కి. చేత్తో నార్మల్గా కడిగితేనే దేవుడా ఇంతసేపు పట్టింది, నడుములన్నీ పట్టేసింది నాకు. అండ్ ఇఫ్ యు గైస్ ఆస్క్ మీ బేకింగ్ సోడాలో వేయడం హిట్టా ఫట్టా అంటే ఫట్టనే అంటాను. ద రీజన్ బిహైండ్ ఈజ్ క్లీన్ బాగానే అవుతుంది కానీ కొంచెం అయితే ఈ కలర్ తగ్గిపోతుంది గైస్ కోటింగ్. అలానే ఎన్ని రోజులు కడగకుండా ఉంటాం చెప్పండి, కడగాల్సిందే కదా బాగైనా. ఒకవేళ కలర్ పోయినా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యాంటిక్తో డిజైన్ ఉంటుంది కాబట్టి ఇట్ లుక్స్ గుడ్ అనే అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ చూసారా కలర్ మొత్తం పోయింది, బట్ స్టిల్ ఇట్ లుక్స్ గుడ్. యాంటిక్ అంటే నల్ల పాలిష్ చేస్తారు, గ్లౌస్కి అంతా అందుకునేది గైజ్ ఈ పాలిష్. కాకపోతే నీట్గా ఉందన్నమాట కడిగాక. ఈవెన్ ఇది కూడా లైట్ అని అయింది యాక్చువల్లీ, కలిషం చొంబుది కూడా. బట్ దట్స్ ఫైన్ గైజ్. ఐ డిసైడెడ్ చేద్దామని. ఎందుకు అంటే ఎన్ని రోజులని ఇలా పెట్టుకొని ఉంటాం గైజ్, లైక్ నీట్గా కడుక్కోకుండా షైనింగ్ లేకుండా ఎందుకు అని చెప్పి ఐ టుక్ ఎ డెసిషన్. గోపాల్ కోసం కాదు కానీ నా సామిరంగా ఇదైతే నా దగ్గర ఉండే ఐటమ్స్లో 1/4 ఐటమ్స్ గైస్. లైక్ ఓ అమ్మ అన్నీ కడగాలంటే ఇంకా చచ్చిపోతానేమో నేను, నా వల్ల కావట్లేదు. కూర్చోవాలి పీపుల్, చాలా సేపు అయిపోయింది. ఇదంతా కడగడానికి ఒక 45 minutes పట్టినట్టుంది నాకు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను అనమాట, ఈజీగా ఉంటుందని. బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, జుమ్కీ డిజైన్. అండ్ బ్యాంగిల్స్, బ్లౌజ్ పీసెస్ అన్నీ అత్తమ్మ పంపారు. అండ్ ఇది రిటర్న్ గిఫ్ట్ గాయ్స్. ఈ బాక్స్ ఇస్తున్నాను అనమాట గ్లాస్ది. అండ్ ఒక చిన్ని మినీ బాక్స్ ఇంకొకటి, పాయసం పెట్టిస్తా దాంట్లో ప్రసాదం లాగా.
ఇది రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇది నేను చాలా ఎక్కువ వాడతా గైస్, చాలా అంటే చాలా. పార్లర్కి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొని వెళ్తాను అనమాట. ఫుడ్ క్వాంటిటీ కూడా ఇదే నాది, సో ఇది ఇందులోనే తీసుకెళ్తాను. మా ఇంట్లో చాలా ఉంటాయి ఇవి, అందుకని గ్లాస్ అయితే హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పి ఈసారి ఇది ఇస్తున్నాను అనమాట రిటర్న్ గిఫ్ట్. అన్నీ పెట్టాలి, అన్నిట్లో ఒక్కొక్క ఈ బ్లౌజ్ పెట్టి, బ్యాంగిల్స్, తమలపాకులు. మా ఇంట్లో పుత్తూరు ఒక పొడి ఉంటుంది గాయస్, పుత్తూరు ఒక పొడి, బెంగళూరు ఒక పొడి, స్పెషల్ ఒక పొడి ఉంటుంది. అది చిన్న ప్యాకెట్లో పెట్టి అది తింటే సూపర్ ఉంటుంది అనమాట. అది అండ్ 2 అరటిపండ్లు, తమలపాకు, ఇవి పాయసము అవి పెట్టిస్తామనేసి రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ అనమాట. అండ్ ఇవాళే వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చాను. పూలమాల అంతా తెచ్చాను, అమ్మవారికి ఎంత బాగుందో చూసాను, అంత ముద్దుగా ఉందో పూలమాల. ఈసారి నేను చేయకుండా ఇట్లా తీసుకొచ్చాను అనమాట, ఆల్రెడీ రెడీగా ఉండిందని చెప్పి. చాలా బాగుంది గాయస్ ఇది. సో ఇది నేను పెట్టుకోవడానికి ఈవినింగ్ చిన్న సెంటు జాజుల టైపు గాయస్ ఇది. ఇది అమ్మవారికి ఉత్త పూలు, విడి పూలు అనమాట. అండ్ లోటస్ ఒకటి తీసుకున్నాను. అండ్ గుమ్మాలకి 2 మామిడాకులు అండ్ కలిశానికి ఒక మామిడాకు తీసుకున్నాను. తమలపాకులు ఒక 20 ఏమో తీసుకున్నాను. ఫ్రిడ్జ్ గలీజ్గుంటే క్లీన్ చేసేసి వచ్చా పీపుల్. కోన్ తెచ్చుకున్నా, ఇప్పుడు కోన్ పెట్టేసుకుంటాను. అయినా వాటర్లో ఎక్కువ తడపాల్సి ఉంటుంది, ఇంకేం చేయలేం. కానీ చాలా రోజులైన గైస్ పెట్టుకొని, డిజైన్ పెట్టుకోవట్లేదు బికాజ్ ఐ వాంట్ దట్ ముద్దలు థింగ్ అనమాట. సో అందుకని ముద్దలు మాత్రమే పెట్టుకుంటాను అనమాట. సీ యూ గైస్ టుమారో. హే గాయస్, 3rd డే ఆఫ్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అనమాట. కొంచెం చేస్తున్నాను టైం దొరికినప్పుడు. సో మనం రీఆర్డర్ చేసిన డెకార్ వచ్చి, బై ద వే గైస్, గోరింటాకు ఎంత బాగా పండిందో చూసారా? లెట్ మీ షో యూ గైస్. టిక్ 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 టిక్. ఈ మూన్ ఇక్కడ కూడా పెట్టుకోవాలి, నైట్ మర్చిపోయా పీపుల్. బట్ సీ దిస్ టింగ్ టింగ్. సో నాకు మధు మంచి మొగుడు అంటారా మరి, ఐ డోంట్ నో guys, but I observed one thing. నిన్న నైట్ సిల్వర్ ఐటమ్స్ వాష్ చేసి పెట్టినా కదా, అది ఆరినాక ఎంత మంచిగా ఉందో చూసారా? అసలు నాకే షాకింగ్ ఉంది. లెట్ మీ షో యూ గైస్. ఎంత తెల్లగా మెరుస్తున్నాయో చూడండి. నాకెలా అనిపించిందంటారా, బికాస్ ఇది నేను ఇప్పటివరకు వాడలేదు గైస్, ఈ సైడ్ కీ చైన్ పెట్టుకునేది. సో నల్లగా అయిపోయింది అనమాట, అలా పెట్టి ఉంచేసాను. సో దీన్ని చూస్తే ఇప్పుడు సడన్గా తెల్లగా కనిపించింది. హౌ కమ్ అని అర్థం కాలేదు, బట్ అన్నీను తెల్లగానే ఉన్నాయి మరి. సో షైనీ ఉందన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ ఆల్ ప్యాక్డ్. See, and this is my అమ్మవారు సారీ, టిష్యూ కంచిపట్టు చీర. మొన్న నా ఫ్రెండ్ శ్రవంతి వచ్చింది కదా, తను టెక్సస్లో ఎగ్జిబిషన్ పెడితే చూపించింది, కొనుక్కున్నాను. నాకు చాలా నచ్చింది. కలర్ ప్లస్ లేదు, ఐ మీన్ ఎన్నున్నా కావాలి, ఎందుకంటే డిఫరెంట్ నగలతో స్టైల్ చేయొచ్చు అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఇవాళ అమ్మవారికి పెట్టి దీవాళికి నేను కట్టుకుంటాను. దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫర్ అమ్మవారు. మా అత్తమ్మ పంపించిన బ్లౌజెస్లో నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది గైజ్, అందుకని తీసేసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ ఫర్ అమ్మవారు. అండ్ మనం ఈ ఇన్కంప్లీట్గా ఉండే డెకార్ని మనం ఫినిష్ చేద్దాం. ఒక పెద్ద పని అయిపోతుంది అప్పుడు మనకు. రేపు మధుకి షర్ట్ గైస్, షర్ట పంచ పైన ఇది వేసుకుంటాడు కండువా. నా డ్రెస్కి మ్యాచింగ్ ఉంటుందని షర్ట్ కొన్నా, బాగుంది. కార్ స్టార్ట్ చేద్దాం. ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ గైస్ హోప్ నేను ఏదో బాగా చేసేస్తానని, మళ్ళీ ఫ్లాప్ అయిందంటే పరువు పోయిద్ది.
సో నేను చేసుకొని అది కనుక ఫిక్స్ అయ్యి సెట్ అయితే అప్పుడు మీకు నేను హ్యాపీగా ప్రౌడ్గా చూపిస్తాను అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ దాట్. సో గైస్ చేశాను గైస్, ఏదో అలా వచ్చిందనమాట. లెట్ మీ షో యూ గైస్. నెక్స్ట్ దీపాలు అవి పెట్టేస్తే ఒక పని అయిపోయిద్ది అనమాట. అండ్ శనగలు నానబెట్టేద్దాం. లెట్ మీ షో యూ గైస్. సీ దిస్, ఇలా వచ్చిందనమాట. ఆహా, నేనేదో అనుకుంటే ఇప్పుడు ఏంటి నెమల్లాగా కనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ గైస్, నెమల్లాగే కనిపిస్తుంది, మరి ఎందుకో నాకు తెలియదు. సో మిడిల్లో మండపంది పెట్టి ఇంక ఇక్కడ మనం దీపాలు పెడదాం. ఓకే గాయస్, ఫైనల్లీ ఇంత అయితే అయ్యింది. ఇంతే కాదు గాయస్, యాక్చువల్లీ ఇంకా కిచెన్లో కూడా అంతా సదిరేసి అవన్నీ పెట్టేసి ఒకసారి ఇల్లు మొత్తం వ్యాక్యూమ్ అంతా చేసేసాను అనమాట. సో మధ్యలో అమ్మవారిని పెడతాను. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇలా అరేంజ్ చేశాను అనమాట. సో ఈసారి ఆ స్వాన్స్లో ఇది చేశా గాయస్, నేను ఫ్లవర్ వాల్ నెమలి విచ్చుకున్నట్లు ఉండాలని చెప్పి ఇలా డబ్బులతో పెట్టాను అనమాట. అదంతా పార్లర్ డబ్బులు. నెక్స్ట్ ఇయర్కి డబ్బులు ట్రిపుల్ అయిపోవాలి నా పార్లర్ డబ్బులు. అమ్మవారు ఆశీర్వదించాలి, అందుకని ఇలా నీట్గా డెకరేట్ చేశాను అనమాట. అవంతా రియల్ ప్లాంట్స్ గైస్ వెనకాల. ఇట్స్ కాల్డ్ హవాయిన్ ప్లాంట్స్ అంట. సో ఎప్పుడు ఆ కలర్లో ఉంటుందంట, బాగుందని తెచ్చాను. నాకెందుకో ఇప్పుడు ఆ వెనకాల ఇప్పుడు నెమల్లా కనిపిస్తుంది గాయస్ వీడియోలో. బట్ ఇట్స్ జస్ట్ ఎ రోజ్ బ్యాక్ డ్రాప్. సిల్వర్ ఐటమ్స్ అయితే మెరుస్తున్నాయి గాయస్, అది నాకు ఆనందంగా ఉంది. యాక్చువల్లీ కార్పెట్ కూడా సెట్ అయింది గాయస్. ఇక్కడ నుండి చూస్తే అంతా ఒక్క ఇదిగా వచ్చేటట్లు ఉందన్నమాట. సో ఓకే, ఈక్వల్ థీమ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకో నాకు బాగా నచ్చింది. రేపు మార్నింగ్ ఇంకా 2 లేసి షవర్ చేసేసి బయట ముగ్గేసేసి అమ్మవారిని తయారు చేసుకుంటుంటే మధు లేచి వంట చేస్తా అన్నాడు ప్రసాదాలు. సో మా పూజ 8 లోపల అయిపోవాలి గైస్. మళ్ళీ మేమిద్దరం బిజీ రేపు, అందుకని త్వరగా చేసేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట. రేపు అమ్మవారిని పెట్టను, కలశం పెడతాను. కలశాన్ని డెకరేట్ చేశాక అగైన్ ఐ విల్ స్టార్ట్ షూటింగ్ ద వీడియో అండ్ ఐ విల్ షో యూ గైస్ నా ప్రిపరేషన్స్ ఎలా అయ్యాయి అని చెప్పి.